కేసీఆర్ చేసిన తప్పు రేవంత్కి అదృష్టమైంది. ఎప్పటికప్పుడు ఏడాదికి కాసిన ఉద్యోగాలను కనుక అనౌన్స్ చేస్తూ ఉంటే కేసీఆర్ని ప్రతి నిరుద్యోగి అభిమానించేవాడు, ఆరాధించేవాడు. నీళ్లు నిధులు నియామకాలని వాళ్ళందరినీ రెచ్చగొట్టి ఉద్యమం చేయించి ఆ తర్వాత కరెక్ట్గా ఆయన వచ్చిన తర్వాత ఏం పట్టించుకోకపోవడం, మొదటి టర్మ్ ఏమో రాజకీయం అనుకోవడం, రెండో టర్మ్లో వచ్చేటప్పటికి అసలు పట్టించుకోకపోవడం, చివరిలో అది ప్రజాగ్రహం పెరిగిపోయి కాంగ్రెస్ పార్టీ బీజేపీలు అదే అంశాలతో ఉద్యమాలు చేస్తున్నాయి కాబట్టి అర్జెంటుగా తన ప్లాన్ మార్చుకున్నటువంటి పరిస్థితి చూసాం. ఇప్పుడు సీన్ కట్ చేస్తే చివరిలో డిఎస్సి ప్రకటించుకోవడం, దాన్ని లేట్ అయ్యింది. దాంతో ఈ గవర్నమెంట్ పక్కెళ్ళిపోయింది. అప్పటి సెలక్షన్స్ ఇప్పుడు అపాయింట్మెంట్లు ఇస్తూ 30,000 మందికి మేము రాగానే ఉద్యోగాలు ఇచ్చేసామంటే చెప్పుకొస్తున్నారు. వీళ్ళు వచ్చి కొత్తగా పెట్టింది ఏం లేదు కదా వాటినే. అయితే ఇప్పుడు తొలి షాక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి 2008 తర్వాత ఆ మధ్యన సాగినటువంటి 2 డిఎస్సీలకు సంబంధించి చంద్రబాబు గారి టైంలో రాజశేఖర రెడ్డి టైంలో కోర్టుల ద్వారా ఆగిపోయినటువంటి వాటికి కోర్టుల తర్వాత తీర్పిచ్చిన వాళ్ళని చేర్చుకోమని, కానీ ఇంతవరకు చేర్చుకోవట్లేదు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళందరికీ చేర్చేసుకున్నాడు. అందుకనినే వీళ్ళు 20,000 మందికి పోస్టులు ఇచ్చాము, ఇప్పుడు ఇంకొక 6,000 అని చెప్తున్నారు టీచర్ పోస్టులు. వాస్తవంగా 20,000 మంది ఏంటంటే అంతకుముందు డిఎస్సీలకు సంబంధించి కోల్పోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు అక్కడ మాత్రం ఆ డిఎస్సిది కేసీఆర్ ఆమోదించలేదు, 2008 వాళ్ళకి ఇవ్వాల. ఇప్పుడు వాళ్ళు ఏ ప్రజాభవన్ అయితే ప్రజల కోసం పెట్టాను, ప్రగతి భవన్ మార్చి ప్రజాభవన్ పెట్టానన్నారు, అక్కడే డిఎస్సి 2008 బ్యాచ్ మాకు ఉద్యోగాలు ఇంకా అయిపోవచ్చింది వాళ్ళకి. 2008 ఇప్పుడు 2024 ఇప్పటికీ అదొక 6-16 ఏళ్ళు అయిపోయింది. అంటే 16 ఏళ్ళ వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది. ఇంకా ఇప్పుడైనా ఇవ్వండి బాబు అని మొత్తుకుంటుంటే సమాధానం చెప్పబోతే మైనస్సే రేవంత్కి.